యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు నిండాలుగా దీవించునుగాక. నిన్న మనం చేసిన ప్రార్థనకు జవాబు అనుగ్రహించి ఆయన ఈరోజు రక్త మాంసాల్లో పాల్గొనే కృపనిచ్చాడు. మళ్ళీ సాయంత్రవేళ కూడా మీ అందరితో కలుసుకునే కృపనిచ్చి మనమందరం దేవుని రాజ్యానికి వారసులుగా సిద్ధపరచాలని ముందుగా మనల్ని ఎన్నుకున్నాడు. అది మనలో కొన్ని మాటలు మనం తెలుసుకుందాం ఈరోజు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నా. మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయి దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూసుసు మన ఎదుట ఉంచబడిన పందెముతో ఓపికతతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడు ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో హింసలు పడ్డాడు. ఆయన పందెము ఓపికతో పరిగెత్తి దేవుని ఎదుట దేవుడి కుడిపాశమై ఆసీనుడై కూర్చున్నాడు. మనం కూడా ఒక ప్రణాళికతో నిన్ను నన్ను ఈ లోకానికి తీసుకొచ్చాడు. ఈ లోకానికి తీసుకొచ్చి మనవులు కూడా పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు, పాపముని దూరం చేసుకోమంటున్నాడు. పాపం ఉంటే మీరు నా వారు కాదంటున్నాడు. ఆ పాపానికే మనము దాసోహం అయిపోతున్నాం. మనం ఇది చిన్నదే కదా, ఈ చిన్న పాపమే కదా, ఏమవుతుందని అదే చేస్తూ ఉంటాం. అదే చిలికి గానివానై పెద్ద పెడుతూ కానయ్యి మన కుటుంబాన్ని దహించి వేస్తుంది. మనం అలా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. మీ పాపమును ప్రతిభారమును చక్క పెట్టాలంట. మనం ప్రతిభారమును సులువుగా ఆయన మీద వేయాలి. ఆయన శిలువలో మన కోసం మన పాపాలన్నీ కూడా శిలువలో మోసాడు. ఆయన శిలువలో మోసి మనల్ని నిన్ను నన్ను కూడా సుభిక్షంగా ఉండాలి, మేలైన మార్గంలో ఉండాలి, నీతిగా జీవించాలి ఆయన చిత్తమయ్యింది. అది మనం చేయగలుగుతున్నామా? అది చేయలేకపోతున్నామా? ఒకసారి మన హృదయాల విశ్వాసానికి కర్త అయి ఉన్నాడంట. మనం ఆ విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్నాం. ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోగలిగితే దేవుని ఎదుట నీతిమంతులుగా కనబడతాం. ఆ విశ్వాసం మనలో సన్నగిల్లిపోతుంది. రాను రాను ఫస్ట్లో వచ్చిన విశ్వాసం తర్వాత ఉంటున్నా. ఫస్ట్లో అంటే దేవుడంటే భయం, దేవుడంటే భక్తి, దేవుని సన్నిధంటే నయానికి వెళతాం. దేవునిలో మనం నడవాలంటే ముందుగానే నడిచేద్దాం. రాను వెళ్దాములే, ఆరాధన అయిపోయి ఇంకా టైం ఉందలే, ఆరాధనకి తర్వాత వెళ్దాంలే, ఇంక ముందే మనం ఏం చేస్తాంలే అని ధీమా మనలో పెరిగిపోతుంది. అది సాధారణ అలవాటు. సాధారణ కూడా అట్లాగే అంటది, వెళ్ళేవలే, వెళ్ళి ఏం చేస్తావులే, ఇక టీవీ చూడులే, సినిమాలు చూడలే, ఇతరులతో ముచ్చట్లు పెట్టుకోలే, ఈ ఆలోచనే చెబుతే తప్ప దేవుని సన్నిధికి నడిపించదు. మనకు ఆ రోజే పనులు ఉంటాయి. ఏ పని అయినా, ఊరు వెళ్ళే పని అయినా, సావైనా, దినమైనా, పెళ్ళైనా అన్నీ మనకు ఆ రోజునే దేవుని సన్నిధికి ఆటంగా పరుస్తున్నాం. అవన్నిటినీ ఈ లోకంలో ఉన్నాయని వ్యర్థం అంటున్నాడు. ఈ లోకాశలతో నడవద్దంటున్నాడు. వీటినన్నిటినీ విడిచిపెట్టమంటున్నాడు నా దేవుడు. వీటినైనా మనం విడిచిపెట్టగలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయగలుగుతున్నాము. అలాగే యేసు వైపు చూసి మనం పందెంతో ఓపికతో పరిగెత్తుతున్నాము. అది మన జీవన శైలి అయి ఉన్నది. మనల్ని నిత్యరాజ్యం నడిపించే బాట అయి ఉన్నది. ఆ బాటలో మనం నడవగలుగుతున్నామో లేదో ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందాం. మన హృదయాలు పరిశీలన చేసుకొని మనమందరం కూడా ఆయన రాకడి పిలుస్తూ తెలియదు, మన పోకడి పిలుస్తూ తెలియదు. అప్పటి వరకు ఓపికతో పరిగెత్తాలంట. మనం 10 నిమిషాలు ప్రార్థన చేస్తే మోకాళ్ళు నొప్పులు వస్తాయి.
అసలు ప్రార్థనే నడవకుండా పోతుంది. రాను 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 భక్తిలో సన్నగిల్లిపోతాను. మన జీవితాలు కట్టబడమంటే ఎలా కట్టబడతాయి? మన జీవితాలు బాగుపడమంటే ఎలా బాగుపడతాయి? అందరిలో దీవించేస్తున్నాడు, నన్ను దీవిస్తలేదని మనం ఇదొక మాట దేవుని మీద నింద. నేను ఎంత భక్తి చేసినా ఇదే స్థితి, ఇదే గతి, నాకు ఈ బాధలు తప్పవు, ఈ తిప్పలు తప్పవు, నన్ను తీసుకెళ్ళయ్యా, నన్ను తీసుకెళ్ళయ్యా అంట. ఏదన్నా కూర్చున్న బాధ వస్తే చాలు, ఏదన్నా కూర్చొస్తే రోగం వస్తే చాలు, ఈ బాధలు పెట్టబోకయ్యా నన్ను తీసుకెళ్ళి. ఆయన నిన్నొక పని మీద తీసుకొస్తే నిన్ను తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాడా? నేను ఉంచమన్నా ఉంచడు. ఎప్పుడు ఆయన పని అయిపోయినాక. ఆయన నీ మీద ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక అయినాక నిన్నైనా నన్నైనా ఉంచమన్నా ఉంచడు కూడా. అప్పటి వరకు దేవుని ఎదుట ఓపికతో మన పందెం ఎదుట పరిగెత్తాలిగా. పరిగెత్తుతున్నామా లేదో ఒకసారి మన హృదయం దాన్ని కొనసాగించి వాడయి యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంతో ఓపికతో పరిగెత్తాలండి. ఆ పందెంతో పరిగెత్తుతున్నామో లేదో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకో. పాపమును విడిచిపెడతాం. ఆ పాపమే మనల్ని కోపం ఉంచుతుంది, మన జీవితాలను నాశనం చేస్తుంది. మన జీవితాలు ఏంటి, మన పిల్లల్ని అధోగతి పాలు చేస్తుంది. తాగుడుక పాపం, వ్యభిచారం అనే పాపం, డ్రగ్స్ అనే పాపం, ఇవన్నీ పాపాలే. ఈ చిన్నది పూజ తాగితే ఏమవుతుంది, ఈ సిగరెట్ తాగితే ఏమవుతుంది, ఈ మందు తాగితే ఏమవుతుంది, కూతి తాగి అలవాటు చేసుకున్నది మనకు నిత్య నరకానికి తీసుకెళ్లే పాటలు వేస్తుంది. అలాంటి స్థితిలో ఉండొద్దు అంటున్నాడు దేవుడు. పన్యముతో ఓపికతో పరిగెత్తాలి. దేవుని ఎదుట పాపాన్ని విడిచిపెట్టాలి. విశ్వాసానికి కర్త అయిన దేవుని వైపు చూసి సుపర్ణంతో పరిగెత్తుంది. దేవుడు నిత్య రాజ్యంలో అందుకోగలుగుతాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను జ్ఞానినని నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అంటున్నాడు. చెడుతనం విడిచిపెడుతున్నామా? విడిచిపెట్టండి. అసలు విడిచిపెట్టాల్సింది అది. చెడు 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 ఆ చెడును అసలు విడిచిపెడతాను. ఈ సీరియల్ చూస్తే ఏమొస్తుందిలే, ఈ టీవీ చూస్తే ఏమైందిలే, ఈ చెడే కొంపలు మంచుతుంది. మన నాలుకను అదుపులో పెట్టుకుందాం, మన కళ్ళని నేత్రాలని అదుపులో పెట్టుకుందాం, మన జీవితాలను మనం కాపాడుకుందాం. మనం జ్ఞానవంతులు అనుకోకూడదంట. ఆయన అదే అంటున్నాడు, జ్ఞానం కలవాడు నేనంటే ఎర్రివాడి కింద చూస్తాడంట ఆయన. ఆ ఎర్రివాడంగా మనం ఉంటున్నాము. ఒకసారి మన హృదయాల పరిస్థితి అంతా నాకే తెలుసు. ఇవన్నీ నేను చదివేసినయే, బైబిల్ అంతా నేను చదివేశాను, ప్రార్థన అంతా బాగా నేనే చేస్తున్నాను, నాకన్నా ఎవరు గొప్పవాళ్ళు లేరు, పాటలా నేను పాడతానంటే గొప్ప నేను ఒక పెద్ద స్పింగర్ని, ఇవే చెబుతున్నాను గొప్పలు. ఆయన అదే అంటున్నాడు, నేను జ్ఞాని నన్ను నువ్వు అనుకో. ఏంటిని విడిచిపెట్టమంటున్నాడు? చెడుతనం విడిచిపెట్టాలంట. విడిచిపెడుతున్నామా? పాపమును విడిచిపెడుతున్నామా? యేసు వైపు చూసి పందంతో ఓపికతో పరిగతి కలిగే శక్తిని నాకు దయచేయి. నా కుటుంబాన్ని నేను కట్టుకునే కృపను నాకు దయచేయమని ఏ రోజు నేను అడగగలుగుతున్నావా? లేదు, మనం అడగట్ల. అడిగితే మన జీవితాలు ఎలా, మన కుటుంబాలు అధోగతి పాలైపోతాయి. ఎందుకు అయిపోతాయి? మనం అడగాలి. అడిగితేనే మనకి దేవుడు ఏదైనా ఇస్తాడు. అమ్మాయిని అడగంది అన్నం పెట్టదు, దేవుడైనా అంతే. ఆయనకి తెలీదా నా బాధ ఏంటో? ఆయనకి తెలీదా నా ఇరికేంటో? ఆయనకి తెలీదా నా బాధ ఏంటో? ఆయనకి తెలియదా అని మనం అనుకుంటాం. ఆయనకి తెలుసు. అయినా మనం అడగాలి. అడిగి ఆయన దగ్గర జవాబు పొందుకోవాలి. ఆయనకుతో మనం అంటూ కట్టబడాలంటే మనము ముందర ఆయనతో నడవాలి. ఆయనను పాపమును విడిచిపెట్టాలి. మనం మళ్ళీ ఆయన చెడుతనమును విడిచిపెట్టాలి. అలాగే మన మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో పేతురు గారు అంటున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. పేతురు వల్లే మనం చెప్పసాగుతున్నామా? అయ్యా, నేను సమస్తం ఈ లోకంలో విడిచిపెట్టానయ్యా, నువ్వే నాకు దిక్కయ్యా, నేను పాపమును విడిచిపెడతానయ్యా, చెడుతనమును విడిచిపెడతానయ్యా,
నాలుగుతో కళ్ళములు నాటే మాటలు నేను మాట్లాడినయ్యా. ఇతరులను జగడం పుట్టించే మాటలు నేను మాట్లాడినయ్యా. అయ్యా, ఇక మీదటైనా నా కుటుంబాన్ని నేను కట్టుకుంటానయ్యా. నేను సరి చేసుకుంటానయ్యా. నిత్యరాజ్యంలో నన్ను వారసునిగా సిద్ధపరిచయ్యా అని నువ్వు ఏ రోజునైనా అడగగలిగితే దేవుడు నిన్ను నన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. పాపమును విడిచిపెట్టినప్పుడు, చెడుతమును విడిచినప్పుడు, అహంకార బుద్ధి విడిచినప్పుడు, మనం జ్ఞానమని అనుకున్నప్పుడు ఇవన్నిటిని విడిచిపెట్టి అయ్యా నా మాటలు కొద్దిగా ఉండాలయ్యా, నీలో నేను కట్టుబట్టబడాలయ్యా, నేను ఏది మాట్లాడినా అది నీ మాటలై ఉండాలయ్యా. అయ్యా, అలాంటి నాలుకను నాకు సరిచేయనయ్యా. ఇప్పుడు వరకు నా నాలుక చెడు మాటలు మాట్లాడిందేమోనయ్యా, దానిని కాల్చునైనా, నా హృదయాన్ని మార్చునైనా, నా జీవితాన్ని నేను కట్టుకునే కృపను నాకు దయచేయమని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటారు, నా దేవుడు ఈ రాత్రికాల సమయంలో మీ అందరినీ దర్శించి మీ కుటుంబాలు దీవించునుగాక. పాపమును విడిచిపెడితే, అహంకారాన్ని విడిచిపెడితే, అయ్యా జ్ఞానం, నేను జ్ఞానిని అనుకోకుండా ఉంటే, మనం వీటనన్నీ నీ చెడుతనమును విడిచిపెడితే మనం యేసు వైపు సుశిస్తూ పందముతో ఓపికతో పరిగెత్తి ఆయన నిత్య రాజ్యానికి చేరతాం. అలాంటి స్థితిగతుల్లో నిన్ను నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపడదామా? ఆయనను మన పాపాలన్నీ ఆయన మీద ఎప్పుడూ మోసేశాడు. ఆయన సిలువలోనే మన పాపాలు తీసివేశాడు, మన దోషాలు తీసివేశాడు. ప్రతిదీ తీసివేసిన తర్వాత మళ్ళీ ఆటిలోనే, ఆ బొరలోనే తిరుగుదామా? దేవుని నిత్య రాజ్యంలోకి వెళ్దామా? యేసు వైపు తిరిగి పందెంతో ఓపికతో పరిగెత్తి నిత్య రాజ్యానికి వెళదాం. ఈ మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.